వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. అదే నాటకాన్ని కంటిన్యూ చేసి ప్రేమ చూపించి నా మీద నమ్మకాన్ని పెంచుకున్నాను. నువ్వెప్పుడూ నా కళ్ళ ముందే ఉండాలని సెంటిమెంట్ డోస్ ఎక్కువ చేసి నా కోరికని తెలిసేలా చేశాను. సంధ్య తప్పకుండా దాని గురించి ఆలోచిస్తుంది. నాకు నచ్చినట్టు నిర్ణయం తీసుకుంటుందా లేక ఎప్పట్లానే తనకు నచ్చినట్టుంటుందో ఈసారి తేలిపోతుంది. నా నుండి నువ్వు ఒక్క సెకండ్ కూడా దూరంగా వెళ్ళొద్దు ప్లీజ్. ఐ లవ్ యూ సో మచ్. ఎన్ని రోజులు మీ ప్రేమ మొత్తం స్వార్థం మూర్ఖత్వమే అనుకున్నాను. కానీ ఇప్పుడే ఆ ప్రేమ విలువేంటో తెలుస్తుంది. ఎన్ని రోజులు కోపంతో కళ్ళు మూసుకుపోయి మీ ప్రేమని నేను గుర్తించలేదు. ఈరోజు ఆ ప్రేమంటే గౌరవం పెరిగింది. ఆ గౌరవంతోనే ఒక నిర్ణయం తీసుకున్నాను. మీరు కోరుకున్నట్టే ఈ రోజే ఉద్యోగం వదిలేస్తాను. ఒక హౌస్ వైఫ్గా మీరు నన్ను ఎలా చూడాలనుకున్నారో అలానే మారతాను. ఏమండి, హాస్పిటల్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నారా? దేనికి? దేనికేంటండి, నెలలా చెకప్కి రమ్మని డాక్టర్ గారు చెప్పారు కదా, మీరు మర్చిపోయారా? వాళ్ళు ఏదో ఒకటి అలానే చెబుతుంటారు లక్ష్మి. మనం విని సరే అని ఊరుకోవాలి. సీరియస్గా తీసుకుంటే ఎలాగా? అలా తీసుకోకపోతే సీరియస్ అయ్యేది మన ఆరోగ్యమే. మీరు తప్పించుకోవడానికి తెలివితేటలు చూపించకుండా ముందు హాస్పిటల్కి వెళ్ళండి. తర్వాత వెళ్తానులే లక్ష్మి. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, వాకింగ్ యోగా కూడా చేస్తున్నాను. అయినా సరే వెళ్లాల్సిందే కదండి. లేదంటే అమ్మాయికి ఫోన్ చేసి చెప్తాను. చెబితే చెప్పుకో. ఆ? ఏంటి? చెప్పుకుంటే చెప్పుకోనా? భయం లేదా మీకు? లక్ష్మి, నేను సంజయ్ కోపం గురించి దాని తిట్ల గురించి ఆలోచించడం లేదు. ఖర్చు గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు హాస్పిటల్కి వెళితే ఎంత లేదన్నా 1000 రూపాయలు అవుతుంది. ఏదైనా టెస్టులు రాస్తే అదో అదనపు ఖర్చు. నెల నెల మనకి డబ్బులిచ్చే సంజయ్కి ఇదంతా భారమే కదా. ఆకాష్ వద్దని చెబుతున్నా మన కోసమే ఉద్యోగం చేస్తుంది. వచ్చిన జీతం మొత్తం మనకే ఖర్చు పెడుతుంది. వేరే దారి లేక మనం కూడా డబ్బులు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆరోగ్యం పేరు చెప్పి అదనపు ఖర్చు పెంచడం ఎందుకు లక్ష్మి? మీరు చెప్పేది కూడా నిజమేనండి. కానీ ఈ మాట సంజయ్కి తెలిస్తే చాలా బాధపడుతుంది. మీ ఆరోగ్యం కన్నా దానికి డబ్బులు ఎక్కువ కాదు. మన కోసమే ఉద్యోగం చేస్తున్నప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదండి. అదీ కాక నెలలా మీరు చెకప్కి వెళ్తే ఏ సమస్య ఉన్నా చిన్నగానే మాయం అవుతుంది. అదే పెద్దదైతే సమస్య, ఖర్చు, బాధ అన్నీ పెద్దవవుతాయి కదండి. మీకోసం నా కోసం కాకపోయినా మన సంధ్య కోసమైనా మీరు హాస్పిటల్కి వెళ్ళండి. శాలరీ ఎక్కువ ఇస్తున్నారని కంపెనీ ఎలా మారిపోతావు గోపాల్? ఉద్యోగం అంటే డబ్బు తప్ప వేరే ఏం లేదా? నిన్ను నీ టాలెంట్ని నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నీకు అప్పగిస్తే ఇలా మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం న్యాయమేనా? రామ్మా, కూర్చో. కూర్చోమ్మా. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే,
ఉద్యోగం సంపాదించడం గొప్ప కాదు, కానీ సంపాదన కోసం ఉద్యోగాలు మారుతున్నావే అది చాలా పెద్ద తప్పు. జస్ట్ రిమెంబర్ దిస్. ఖాళీగా ఉన్నప్పుడు పిలిచి ఉద్యోగం ఇస్తే మనల్ని దేవుడితో కంపేర్ చేసి మాట్లాడతారు. అదే ఉద్యోగం వదిలేసే రోజు వస్తే మాత్రం మన మాట అస్సలు లెక్క చేయరు. ఏ మనుషులో ఏంటో. నువ్వేంటమ్మా ఎలా వచ్చావు? కొత్త ప్రాజెక్ట్ గురించి ఏమైనా మాట్లాడాలా? కాదు సార్, ఈ లెటర్ ఏంటమ్మా? నా రెసిగ్నేషన్. వాట్? నువ్వు రిజైన్ చేయడం ఏంటమ్మా? రీజన్ ఏంటి? ఆకాష్ కోసం. ఆకాష్ కోసమా? అంటే వాడు మళ్ళీ ఏదైనా గొడవ చేస్తున్నాడా? నన్ను వచ్చి మాట్లాడమంటావా? నా స్టైల్లో లెఫ్ట్ అండ్ రైట్ ఇమ్మంటావా? అయ్యో వద్దు సార్, ఇందులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. ఇది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. నీకు నువ్వుగానా? నమ్మలేకపోతున్నానమ్మా. అయినా సడన్ గా రిజైన్ చేసి ఏం చేద్దామని? ఇన్ని రోజులు వర్కింగ్ ఉమెన్ గా ఉన్న నేను హౌస్ వైఫ్ గా మారుతాను సార్. ఆయనకి ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకుంటాను. ఎందుకంటే ఆయనకి నేను తప్ప ఎవరూ లేరు. ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించడం కన్నా ఇంట్లోనే ఉంటూ ఆయన ప్రేమని సంపాదించడమే ముఖ్యమని డిసైడ్ అయ్యాను. ఒక భార్యగా ఆయనకి నచ్చినట్టు ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు నీ మాటలెందుకో చాలా కొత్తగా ఉన్నాయమ్మా. ఉద్యోగం చేయడానికి వాణ్ణి చూసుకోవడానికి సంబంధం ఏముంది? పెళ్ళైనప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా, నీ విషయంలో వాడు తప్పు చేస్తున్నాడే తప్ప నువ్వెప్పుడు పర్ఫెక్ట్ వైఫ్ లాగానే ఉన్నావమ్మా. నీ నిర్ణయం వెనుక కారణం ఏంటో తెలియదు కానీ ఎమోషనల్గా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది. నో సార్, ఎమోషనల్గా కాదు, ఒక భార్యగా బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. జాబ్ కన్నా నాకు నా కుటుంబమే ముఖ్యం అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే నేను రిజైన్ చేస్తే నాకన్నా ఎంతో అవసరం ఉన్న మరొక అమ్మాయికి ఈ జాబ్ హెల్ప్ చేసినట్టు అవుతుంది. సంధ్య, బీ ప్రాక్టికల్. నీ గుర్తుందా, ఒకప్పుడు జాబ్ రిజైన్ చేయమని నేను చెబితే నువ్వు చేయలేదు. మీ అమ్మా నాన్నల గురించి మాట్లాడావు. జాబ్ చేయటం కేవలం డబ్బు కోసమే కాదు, భద్రత కోసం అన్నావు. అవును అన్నాను, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి సార్. ఓ కమాన్ సంధ్య, డోంట్ బి చైల్డిష్. ఆకాష్ని నువ్వు మారుస్తావు అనుకుంటే నువ్వే మారిపోవటం, నీ మెంటాలిటీ మార్చుకోవడం ఏంటమ్మా? తొందరపాటు నిర్ణయాలు భవిష్యత్తుకెప్పుడూ మంచివి కాదు. తొందరపాటు కాదు సార్, నేను నా భర్త కోసం, ఆయనతో నా ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నాను. పరిస్థితులు మారినప్పుడు మనుషుల్లోనే కాదు, నిర్ణయాల్లో కూడా మార్పు వస్తుంది కదా సార్. సరేనమ్మా, నువ్వింత స్ట్రాంగ్గా ఫిక్స్ అయిన తర్వాత నేను ఎన్ని చెప్పినా నీకు అనవసరమే. అంటే నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేసినట్టే కదా? లేదమ్మా, నేను యాక్సెప్ట్ చేయటం లేదు.